నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు అర్జున్ ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రెండు పేపర్లలోని ముఖ్యాంశాలు కనుక ఒకసారి చూసినట్లయితే, ముందు క్రికెట్ ప్రియులందరికీ చాలా సంతోషకరమైన వార్త ఒకటి ఏంటంటే, సూపర్ సన్ రైజర్స్ రాజస్థాన్పై విజయంతో ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన హైదరాబాద్ అని వచ్చారు. అక్కడ కూడా ఇచ్చారు చూడండి, సన్ రైజర్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ అంటే ఇప్పటికి థర్డ్ టైం ఫైనల్కి వెళ్ళింది మేడం. ఆల్రెడీ 2 times కప్పు గెలిచింది. సో థర్డ్ టైం కూడా నిన్న జరిగిన మ్యాచ్లో ఉత్కంఠ భరిత మ్యాచ్లో మాత్రం ఆర్ఆర్ మీద గెలిచి సన్ రైజర్స్ కోల్కతా ఢీకొనడానికి సండే మ్యాచ్ అయితే వెళ్ళింది. సో అందరూ క్రికెట్ ఫ్యాన్స్ అంతా, ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీ. కేకేఆర్ తో తలపడి ఫైనల్లో గెలిస్తే ఇంకా చాలా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నది అదవుతుంది. ఇంకా దాన్ని వదిలేసి మనం మిగతా వార్తల్లోకి వచ్చినట్లయితే, ఈరోజు దేశవ్యాప్తంగా 6వ దశ పోలింగ్ జరుగుతుంది. కాకపోతే పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వస్తుంటే, అంటే 6 దశ 7 దశ పోలింగ్కి వచ్చేసరికి మెల్లిగా కాంగ్రెస్ పెరుగుతున్నాయేమో అన్న అంచనాలు, ఊహలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది June 4th కానీ మనకు అది కూడా తెలియదు. ఇక దీనికి సంబంధించి ఏమైనా వార్త ఉందంటారా? అందులో అందరి చూపు ఢిల్లీ పైనే. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్ 6 రాష్ట్రాల్లో 2 UTIలోని 50 సీట్లకు. అది కూడా సేమ్ ఇదే. అయితే దాంట్లో ఒక కాంట్రవర్షియల్ అది ఉంది చూడండి. ఢిల్లీ మన ప్రధాని మోదీ పాక్ శక్తిని స్వయంగా చూసి వచ్చానని చెప్పేసి ఆయన లేకుండా పర్యటించాను, అసలు నా దేశం ఏంటో నాకు తెలుసు, ఒకప్పుడు అది మా దేశమే అన్నట్టు అక్కడ ఇచ్చిన జర్నలిస్ట్ కి కౌంటర్ ఇచ్చారు మేడం. జర్నలిస్ట్ కౌంటర్ ఇచ్చారు. కానీ మరి అట్లాంటప్పుడు ఇక్కడ పాక్ లో ఉన్నాలని చెప్పేసి వీళ్ళని మతవాదులు అని చెప్పేసి అదని ఇదని మొత్తం దాడులు చేర్పియడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే తర్వాత ఇప్పుడు కాశ్మీర్ ఎట్లయితే మనలో కలుపుకుంటాము POKని, అది మనదే కలుపుకోవాలి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా మనదంటే మరి తీసుకొచ్చి మళ్ళీ కలిపి అఖండ భారతం ఇదివరకు ఉన్నట్టు చేస్తారేమో, మరి అది మనం చూడాల్సిందే. తర్వాతకు వచ్చేసరికి వెబ్కాస్టింగ్ హైజాక్, చంద్రబాబు చేతులు ఆన్ ఆఫ్ బటన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలు ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలంటూ ఒక మెయిన్ బ్యానర్ ఐటమ్ వేశారు. చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీస్ అధికారులు విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్ దర్యాప్తు దశలో బయటకు వెళ్ళి ఉండొచ్చంటున్న ఈసీ బాధ్యత రాహిత్యం. అంటే లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత అది వీడియో బయట వచ్చింది, పిన్నెల్లిది. సో దానికి సంబంధించి ఇష్యూ నడుస్తుంది, పిన్నెల్ అరెస్ట్ కానీ మిగతావి కానీ. సో మొత్తం టీడీపీ దాంట్లో ఉంది అని వీళ్ళు అంటున్నారు. మరి బట్ అయితే ఎంక్వైరీ అయితే జరుగుతుందని చెప్పి ఈసీ కూడా చెప్పారు మేడం. ఆల్రెడీ అఫిషియల్గా రిలీజ్ చేస్తున్నాము, అది ఎలా బయటకు వచ్చిందో దాని మీద కూడా తీసుకుంటాము. బట్ ఇదైతే ఇష్యూ అయితే ఉంది కాబట్టి ఆల్రెడీ ఆయనకి మీద అరెస్ట్ వారెంట్ రావడము, ఆయనకి బెయిల్ రావడం అనేది జరిగింది కాబట్టి అప్పటిదాకా ఆయనకి ఇవి కూడా ఆంక్షలు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈసీ అయితే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటుంది మేడం, దీని మీద పక్కా తీసుకుంటుంది. తీసుకున్నా కూడా అంటే ఇది వైసీపీకి అనుకూలం అంటారా, టీడీపీ చేయించింది అంటారా? ఇది రెండిట్లలో ఏ చెప్పలేము మేడం, ఎందుకంటే అక్కడ మనం ఎవరిని పర్టికులర్గా వాదించలేదు. అయితే దానికి భాగంగానే హింసా పన్నాగంతోనే అధికారుల బదిలీ అని బొత్స మాట్లాడింది. ఓటమి భయంతో టీడీపీ నాయకుల బురద జల్లుడు అని. అంటే అక్కడ ఏపీలో ఎట్లా ఉందంటే పరిస్థితి, వైసీపీ వాళ్ళు టీడీపీ మీద, టీడీపీ వాళ్ళు వైసీపీ మీద చార్జ్ చేసుకుంటున్నారు. అదే ఆక్రమణలోనే బొత్స అంటున్నాడు. విస్తృతంగా పోలీసుల తనిఖీలు, వచ్చే నెల 4లో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జరిగిన గొడవల నేపథ్యంలో ముందుగానే పోలీసులు సర్చ్ చేసి ముందుగానే ఎటువంటి గొడవలు జరగకుండా ఎలక్షన్ లెక్కింపు టైంలోనే ముందుగానే కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక దానికి సంబంధించిన ఐటమే ఇందులో ఒకటి ఉంది చూడండి. కౌంటింగ్ ఏర్పాట్లపై అటెన్షన్ బ్యానర్ ఐటమ్, కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి అని. అంటే 4న ఓట్ల లెక్కింపు ఉన్న క్రమంలో అది చూడండి, అది ఐటమ్ ఏంటి, వాళ్ళు ఏం రాశారు. కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి అంటే నియోజకవర్గాలకు త్వరగా వచ్చేసి వాళ్ళ కౌంటింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఈసీ వాళ్ళని ఆదేశించింది మేడం. టూర్లు ముగించుకొని తిరిగి ప్రయాణం, పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 17C పై ఫోకస్, మండల స్థాయి స్థితిలో సమీక్షలు. అది ఎవరు, ఏ పార్టీ కూటమి? 2 పార్టీలకి కూడా ఈసీ గవర్నమెంట్ వచ్చితే ఇది ఇచ్చింది మేడం. ఈసీ అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో పిన్నెల్లిపై సెక్షన్ 307 టీడీపీ ఏజెంట్ దాడి ఘటనలో నమోదు. మాచర్ల వెళ్ళొద్దు, 6 వరకు నర్సరావుపేటలో ఉండాలని చెప్పి పిన్నెల్లి గారికి స్ట్రిక్ట్ గా ఈసీ ఆర్డర్ ఇచ్చింది. అంటే ఈసీకి కాదండి, మధ్యంతర బెయిల్లో పిన్నెల్లికి హైకోర్టు కఠిన ఆంక్షలు విధించింది. దాని మీద పిన్నెల్లిపై సెక్షన్ 307 వేసింది. అయితే ఆ టైంలో పిన్నెల్లి గొడవ చేసిన టైంలో ఉన్న అధికారి ఎందుకు లేడు అని చెప్పేసి ఆయన ఓటేసిన అని చెప్పి చూపించాడు. కానీ ఓటేయడానికి వెళ్ళినా కూడా అంటే బూత్ లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన కొద్దిసేపటికే రూమ్ బయటకి వెళ్ళిపోయాడు. రూమ్ బయటకి వెళ్ళాడు. అది ఎందుకు వెళ్ళాడు అనేది అది నిజంగా అడగాల్సిన విషయం. పిన్నెల్లి చేసినప్పుడు అది వైసీపీ ఏజెంట్ అనేది ఆయన అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక ఆది నుంచి ఆత్రమైన అడ్డగోలుగా కన్ఫర్డ్ IAS ప్రక్రియ అని జవహర్ మీద నిన్న కూడా వీళ్ళు ఒకటేసారంటే IASల భర్తీ ప్రక్రియలో తొందరగా, అంటే మళ్ళీ గవర్నమెంట్ ఏర్పడే June 4 దాకా కూడా ఆకుండా ముందే వాళ్ళు చేయడానికి నెక్స్ట్ మంత్ 7th వరకు ఎటువంటి పోస్టింగ్స్ ఇవ్వకూడదు. మరి ఎందుకు ఇంత ఫాస్ట్ గా తనకు సంబంధం ఉన్న వాళ్ళకే పోస్ట్ ఇవ్వాలన్నట్టు చేస్తున్నారని చెప్పి న్యూస్. ఇంకా అది ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి అని కోరుండగా కన్ఫర్డ్ IASల ఎంపిక
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించాలని చంద్రబాబు అన్నట్టుగా. మన ఏపీలో అంటే ఇప్పటిదాకా 800 కార్లు అంటే BH రిజిస్ట్రేషన్తో దాదాపు ఒక కారు రిజిస్ట్రేషన్కి మామూలుగా మన స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఒక కారు మీద ట్యాక్స్ 2 lakhs దాకా ఉంటుంది మేడం. కానీ ఈ BH ద్వారా ఏం చేస్తున్నారంటే వీళ్ళు చాలా మంది షోరూమ్స్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ట్యాక్స్ సో ఎగ్గొడుతున్నారు. దాంట్లో సంబంధించి BH రిజిస్ట్రేషన్ పేరుతో ఖజానా గండి అని చెప్పేసి వీళ్ళు ఒకటి వేశారు. ఇది నిజానికి బయటకు తీసుకురావాల్సిన విషయమే. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏపీ IICకి భూములు హంపట్ అని చెప్పేసి, అంటే చుక్కల పేరిట చక్కబెట్టే ప్రయత్నం అని చెప్పేసి దాదాపు 100 కోట్ల భూములను వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి. అంటే మధ్యలో ఒకసారి జగనే ఏంటంటే అలాంటి భూముల్ని నేను రిలీజ్ చేయడం వల్ల ఖజానాకి ఎంత లాభం వచ్చిందో, ఎన్ని వేల కోట్ల లాభం వచ్చిందని చెప్పేసి ఒకసారి చెప్పారు. అట్లా ఇప్పుడు దీని మీద ఇది ఫ్రాడ్ అని చెప్పేసి వీళ్ళు అంటే వాళ్ళకి అందులో ఇచ్చిన వాళ్ళ తనయుడు ఒకతను తనకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నారు మేడం. సో 30 కోట్ల విలువైన భూమిని మిటేజ్ చేసి ఫలితం వచ్చేలోగా 60 to 40% డీల్ తక్కువకి ఇవ్వడము, ఇదంతా ఇంకా గవర్నమెంట్ మీద ఇది ఒక రకమైన. ఇప్పుడు ఒకవేళ టీడీపీ కనుక అధికారంలోకి వస్తే వైసీపీ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎట్లా చేస్తుంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఈ 2 వార్తలు ప్లస్ జవహర్ వార్తలతోటి. అసలు ధరకు 3 రెట్లు 19 కోట్లకు కొని 53 కోట్లకు అమ్మకం. తమిళనాడులో విద్యుత్ సంస్థ అదాని బొగ్గు కుంభకోణం అంటారు. అదాని గ్రూప్స్ వాళ్ళు సంబంధించి బయటపెట్టిన ఫైనాన్షియల్ టీం సుప్రీంకోర్టు కేసులో సత్వరం చేపట్టాలని చెప్పి వేశారు మేడం. ఓకే, ఇప్పుడు ఈ పత్రిక మొత్తం చూసినట్లయితే ఈ అన్ని వార్తలు చూస్తే టెన్షన్ అటెన్షన్ అన్న దగ్గర నుంచి మాచర్ల ఈ పిన్నెల్లి ఐటమ్ కానివ్వండి, జవహర్ ఐటమ్ కానివ్వండి, ఏపీసీసీ భూములు కానివ్వండి, కార్ల షోరూమ్ కానివ్వండి, ఏవైనా కూడా వైసీపీ మీద బురద జల్ల వ్యవహారాలు, వాళ్ళ కక్ష సాధింపు వ్యవహారాలు కనిపిస్తుంది. టీడీపీ ఎత్తుకున్నా కూడా వీళ్ళు చేస్తున్న పనులన్నింటినీ వీళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఏం జరిగిన ఇష్యూస్ అన్ని ఉన్నదే కదా. అంటే మరి ఇక్కడ నుంచి వీళ్ళది వీడియో ఒక లోకేష్ దగ్గర ట్విట్టర్ నుంచి ఎందుకు రావాలి, వీళ్ళ వాదన కూడా కరెక్టే కదా. అదైతే తేలుతుంది మేడం, ఖచ్చితంగా తేలుతుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి, ఈసీ చేతిలో ఉంటుంది కాబట్టి. ఈసీ చేతిలో లేదు, ఈసీ వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారనే కదా వీళ్ళు అనేది. ఎంత ఉన్నా కూడా మేడం ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే క్లియర్ గా ఇచ్చారు. ఎందుకంటే మనకి పర్టికులర్ ఒక మొబైల్ స్క్రీన్ షాట్ అయితే ఇచ్చారు మేడం. ఆ పర్టికులర్ టైము పైన మొబైల్ నెట్వర్క్ ఇచ్చారు. అది ఖచ్చితంగా బయటకైతే తీస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారు. దానిపైన ఆల్రెడీ పిటిషన్ కూడా ఫైల్ అయింది మేడం. అర్జున్ గారు, ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపటి ఎడిషన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.